మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలి? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి సప్తమంలో శని, 6లో రాహువు, 12లో కేతువు, 3వ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. 7వ తేదీ నుంచి 3వ అధిపతి 4లోకి వెళ్తున్నాడు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి అసలు వీళ్ళకి ఎటువంటి కండిషన్ ఉంది ఈ నెల, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త తీసుకుంటే చాలు ఎప్పుడు కూడా. ఎందుకంటే గోచారం ఎందుకు చెప్పుకుంటామంటే మనం ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం లేదమ్మా, వెళ్తూ ఉన్నాం, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అలాగే వెళ్ళిపోతే జంప్ అవుద్ది. సింపుల్ కదా. అక్కడ జాగ్రత్త తీసుకుంటే అలాగే లైఫ్ అంతా కూడా ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి. అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు అని. అది తెలిస్తే చాలు లైఫ్లో ఎలా సక్సెస్ అవుతాడో. గోచారంలో ఎక్కడ ఏమి ఉన్నాయని తెలుసుకుంటే చాలు మన లైఫ్ సెట్ అయిపోతుంది. అట్లా ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఈ కన్యవారికి ఫస్ట్ వీక్ మొదటి వారంలో బిజినెస్ మూలంగా ఏదైనా కొంతవరకు ధనం అనేటువంటిది ప్రొడ్యూస్ అయ్యే టైం నడుస్తుంది. 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు మొదటి వారం ఎక్కువ ధైర్యం చేస్తారు. 2వ వారం నుంచి ఎప్పుడైతే కుజుడు 4వ స్థానంలోకి వెళ్తున్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది తల్లిగారి ఆరోగ్య విషయంలోని, రెండవది ఏంటి అంటే వీరు పర్టికులర్గా తల్లిగారి ఆరోగ్య విషయంలోని, వీరు ఏదైనా వాహనం నడిపేటప్పుడు, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు, లేదా ఒక ప్రాపర్టీలో ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించింది, లేనట్లయితే ఏదైనా ఒక మెషినరీ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి ఒక ఫ్యాక్టరీస్ పెట్టే విషయాల్లో 2వ వారం లోపలే వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తారు. 2, 3, 4 వారాలు, అలాగే జనవరి 15 లోపలే. అంటే ఆ పర్టికులర్ పీరియడ్ మంచిది కాదు, ఎందుకంటే 4లో కుజుడు శని వీక్షణలో ఉండేటువంటి కుజుడు కాబట్టి ఆ సమయాల్లో భూములు తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెషినరీ తీసుకొచ్చి ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టడం కానీ వీటికి మంచిది కాదు. పర్టికులర్గా మదర్ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకునేటువంటి వారు కొంచెం ఆ సమయంలో బీపీ పెరిగేటువంటి ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు. కోప స్వభావం తెచ్చుకోవడము ఇలాంటివి ఏవి కూడా పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అలాగే శత్రువుపై జయం అయితే ఉంటుంది, పర్టికులర్గా 6లో రాహు ఉన్నందుకు. కాకపోతే 7వ స్థానంలో శని ఉండి దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటిది ఏదైతే ప్రయత్నం ఉంటుందో ఆ యొక్క ప్రయత్నం సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా ఘర్షణ యోగం మాత్రం ఏర్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే 7మంలో శని పంచమాధిపతి, కానీ ఆయనకే 6వ ఆధిపత్యం కూడా వచ్చింది. కాబట్టి 6లో రాహు ఉన్నందుకు విదేశాల్లో ఉండేవాళ్ళు లేదా ఇతర క్యాస్ట్లకు సంబంధించిన వారిని వివాహం చేసుకోవాలని ఇంట్లో ఉండేటువంటి మదర్తో కొంత ఘర్షణ ఏర్పడుతుంది ఇక్కడ, ఎందుకంటే 4థ్లో కుజుడు ఉన్నాడుగా కాబట్టి. అట్లాగే వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో బ్యాంకింగ్ సెక్టార్సు, ఈ ఫ్యాక్టరీస్లోని, లేనట్లయితే మనకి చూడండి భూగర్భ సంబంధించిన కొన్ని ఉంటాయి, ఇటువంటి వాటిల్లోని కొత్త జాబ్స్ వస్తాయి. కాకపోతే ఆ జాబ్స్లో కొంత స్ట్రెస్ కూడా వీళ్ళకు ఉంటుంది. పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంగళ ఆదివారాలు చేయకూడదు. వీలైనంత మటుకు ఆదివారం మంగళవారం అవాయిడ్ చేసేసి మిగతా వారాలు కూడా ఎటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఏమిటి అనేటువంటిది కాస్త పర్టికులర్గా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయాలి. అది ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతున్నారు? విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా కోర్సెస్ తీసుకోవడం అది ఏదన్నా కానీ ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేసుకోండి. సెకండ్ వీక్, థర్డ్ వీక్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒక్కోసారి మనం చూడండి ఏదో ఆన్లైన్లో కోర్స్ తీసుకుందామని డబ్బులు కడతాం, తీరా చూస్తే అది ఫ్రాడ్ అని తెలుస్తుంది. కాబట్టి నన్ను అడిగితే విద్యార్థులు రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేనట్లయితే వాళ్ళు కూర్చొని చదివేటప్పుడు ఒకసారి వారిని తలుచుకొని వాళ్ళ పుస్తకం తెరిచి చదువుకోవడం కానీ ఉత్తమము. లేనట్లయితే వాళ్ళ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, మరి సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుందండి? సినిమా రంగాల వాళ్ళకి చూసుకున్నట్లయితే
కొన్ని కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వాళ్ళంతటా వాళ్ళే సినిమా ఫీల్డ్ వాళ్ళే కొంత పిలిచి ఫస్ట్ 20వ తేదీ వరకు 3వ స్థానంలో, అంటే 3వ స్థానం పరిచయ స్థానం కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అవకాశాలు ఇచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది చెప్పాలంటే. ఇక్కడ మరి రాజకీయ రంగం వారికి? రాజకీయ రంగాల వాళ్ళకి పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు చెప్పాలంటే. సో ఎట్లా అంటే కొంత ఘర్షణ వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు రాజకీయ రంగాల వాళ్ళకి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనకి రాబోయే గ్రహస్థితులు అన్నీ కూడా కొంచెం ఘర్షణ వాతావరణం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా కొన్నిటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అగ్రెసివ్గా స్పందించాల్సిన పరిస్థితి కన్యవారికి వస్తుంది. కొన్నిసార్లు చూడండి, గట్టిగా అవతల వాళ్ళకి మనం అగ్రెసివ్గా చెప్తేనే ప్రజలు కూడా నమ్మకం. ఎలా అంటే ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఉంటుందంటే, లీడర్ అనేవాడు ఆ లీడర్షిప్ క్వాలిటీలు వాళ్ళ మాటల్లో తెలియాలి. ధైర్యంగా ఉన్నాడు, చాలా ధైర్యం, డేరింగ్, డాషింగ్, లయన్ అంటుంటాం. ఈ లీడర్ని లయన్తో పోలుస్తాం, జింకలతోని మేకలతోని పోల్చాం. ఎందుకు పోల్చాం? వాళ్ళల్లో ఆ తత్వం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అట్లా. సో గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో వీరికి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? వాహన యోగం, గృహయోగాలు ఫస్ట్ వీక్లోనే తీసుకోవాలమ్మా. ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, కుజుడు 4లోకి వెళ్తే శని దృష్టిలో ఉన్నాడు. ఫస్ట్ వీక్ దాటిన తర్వాత దాదాపుగా 1.5 year వరకు 1.5 month వరకు తీసుకోకపోవడమే మంచిది. ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, గోవులకి గ్రాసము, బెల్లము, క్యారెట్స్ తినిపించడం మంచిది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది. ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు. అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాము, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు. ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగా అంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంతా అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే, మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయి అంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వితే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది. అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే
వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా. మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోండి. ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.